అమెరికాకు మరోసారి ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. చర్చల ప్రసక్తే లేదంటుంది, పోరాటం తప్పదంటుంది ఇరాన్. మీ అంతు చూస్తామంటూ ట్రంప్కు హెచ్చరికలు జారీ చేస్తోంది. తమ క్షిపణి వ్యవస్థ నాశనం కాలేదంటూ ప్రకటించింది. ఇకపై టన్ను కంటే ఎక్కువ బరువున్న పేలోడ్లను మోసుకుపోయే వార్ హెడ్లను ప్రయోగిస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఇక బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీల్లో మళ్ళీ దాడులు చేస్తోంది ఇరాన్. యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది తామే డిసైడ్ చేస్తామంటున్నారు ఐఆర్జీసీ కమాండర్లు. ఈ నేపథ్యంలో మళ్ళీ పశ్చిమాసియాలో యుద్ధ ఘంటికలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. అటు హర్ముజ్ జలసంధిలో ఆయిల్ సరఫరాను అడ్డుకుంటే ఇరాన్ను ఇంకా 20 రెట్లు అధికంగా దెబ్బతీస్తామన్న అమెరికా ప్రకటన నిజమైంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్కు చెందిన 16 నౌకలను అమెరికా ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ హర్ముజ్ జలసంధిలో కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇటు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన దాడుల్లో ఇటు ఇరాన్ నౌకలు ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది హర్ముజ్ జలసంధిలో. మరోవైపు ఇరాన్ అయితే విరుచుకుపడుతోంది. ఓవైపు దాడులు చేయమని చెప్తూనే నైబర్ కంట్రీస్ అయినటువంటి యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ ఈ ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ భయంగా గడుపుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక తాజాగా ఇరాన్ చేసినటువంటి దాడులు బహ్రెయిన్ క్యాపిటల్ మనామా ప్రాంతంలోని సీఫ్ జిల్లాలో ఓ అపార్ట్మెంట్పై దాడి చేసి ఒక మహిళ మరణించింది, అలాగే మరొక బాలుడు గాయపడ్డాడు. మరోవైపు ఇజ్రాయెల్పై కూడా దాడి చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్పై దాడి చేసి ముగ్గురిని హతమార్చింది. ఇక అటు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు కూడా భీకరంగా కనిపిస్తున్నాయి. తెహ్రాన్ రిసాలత్ స్క్వేర్లో అమెరికా దాడిలో 40 మంది మృతి చెందారు. అలాగే ఇక భీకర దాడులు కొనసాగుతున్నాయి ఇరువైపుల నుంచి కూడా. ఇటు ఇజ్రాయెల్ దక్షిణ అలాగే తూర్పు లెబనాన్లపై కూడా భీకర దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు 500 మందికి పైగా ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన పరిస్థితి కనబడుతోంది. సో బీరూట్, లెబనాన్ రాజధాని బీరూట్ అంతా కూడా అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద భీకర దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేసింది. ఇరాన్ మైన్ లేయర్స్ నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తుంది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. మైన్ లేయర్ నౌకలు ఇవి ఇరాన్ చాలా గుట్టుగా వీటిని కాపాడుకుంటుంది. భూగర్భ కేంద్రాల్లో ఇరాన్ ఏ రకంగా మైన్ లేయర్స్ నౌకల్ని దాచిపెట్టిందో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఇది. 2025లో ఈ ఫుటేజ్ బయటకు వచ్చింది. అలాగే ఇక్కడ అమెరికన్ మిసైల్స్ ఇరాన్ మైన్ లేయర్స్ నౌకలను 16ని విధ్వంసం చేసింది. ఈ దృశ్యాలు ఇవి అమెరికన్ యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. ఆ రకంగా ఇరానియన్ నౌకలపై దాడి చేసి మొత్తం 16 నౌకలను విధ్వంసం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ చాలా పెద్ద తప్పు చేస్తుందంటూ అమెరికా వాదిస్తోంది. చమురు ధరల పెరుగుదలకు కారణమవుతూ ఇప్పుడు ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టడం చూస్తూ ఊరుకోమంటూ అమెరికా హెచ్చరిస్తోంది. ఈ దృశ్యాలు ఇరాన్ మైన్ లేయర్స్ నౌకలు చిన్న చిన్న పడవలు ఇరాన్ భూగర్భ కేంద్రంలో దాచిపెట్టిన నౌకలు వీటికి సంబంధించి ఇప్పుడు ఈ ఫుటేజ్ అంతా కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఇవి బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. 2025లో ఐఆర్జీసీ విడుదల చేసిన ఫుటేజ్ అది. అండర్ గ్రౌండ్ నేవల్ టన్నల్స్ అవన్నీ కూడా ఫాస్ట్ అటాక్ బోట్స్, యాంటీ షిప్ మిసైల్స్, అలాగే అవన్నీ కూడా నేవల్ మైన్స్, ఇవన్నీ కూడా మైనింగ్ చేసే నేవల్ బోట్స్ అన్నమాట. సో ఐఆర్జీసీ వీటిని విడుదల చేసింది. అలాగే ఇప్పుడు వీటిని ఈ మైన్స్ బోట్లని ఇప్పుడు యుఎస్ డెస్ట్రాయ్ చేసింది. వీటన్నింటి కూడా గతంలో ఏవైతే టన్నెల్స్లో భూగర్భ కేంద్రాలు దాచిపెట్టారో వీటన్నింటి కూడా ఇప్పుడు అమెరికా విధ్వంసం చేసింది. ఇదిగో ఈ 16 నౌకల్ని విధ్వంసం చేసిన దృశ్యాలు అటు యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు యుఎస్ స్టేట్ టీవీ మీడియా కూడా, ఇరాన్ స్టేట్ టీవీ మీడియా కూడా రిలీజ్ చేసిన కొన్ని దృశ్యాలు మనం చూసాం. టన్నెల్స్లో ఇదిగో ఇవి యుఎస్ సెంట్రల్ కమాండ్ చేస్తున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇక ఎక్స్లో పోస్ట్ చేశారు. జలసంధిలో పేలుడు సృష్టించడానికి
ఇరాన్ సన్నాహాలు చేసినట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఇరాన్ మోహరించిన మైన్ లేయర్స్ నౌకల లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడంతో అవి ధ్వంసమయ్యాయి. తాము చేపట్టిన దాడిలో ఇరాన్కు చెందిన 16 మైన్ లేయర్స్తో పాటు నౌకలు ధ్వంసమయ్యాయంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. మరోవైపు ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. జలసంధి సమీపంలో ఇరాన్ ఎక్కడైనా మైన్స్ను అమర్చినట్లయితే వాటిని తక్షణమే తొలగించాలని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. లేదంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా మునుపెన్నడూ చూడని లెక్క ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ స్వయంగా వాటిని తీసేస్తే మంచి పరిణామం అంటూ అభిప్రాయపడ్డారు. లేదంటే కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన క్షిపణులను వాడి జలసంధిలోని మైన్ లేయర్స్ పడవలను లక్ష్యంగా చేసుకుంటామంటూ కూడా మళ్ళీ స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ మైన్ లేయర్స్ను ధ్వంసం చేసినట్లుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడిస్తోంది. సో మొత్తం మీద ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో అటు రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్కి ఇచ్చిన అనుమతి వల్ల పుతిన్ సర్కార్కు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉందంటూ మరోవైపు ఇటు వైట్ హౌస్ అభిప్రాయపడుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అలాగే ఆర్థిక మంత్రి బెసెంట్ జాతీయ భద్రతా బృందం కలిసే భారత్కు మినహాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లుగా వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లివిట్ చెప్తున్నారు. అమెరికా భాగస్వామి అయిన భారత్ గతంలో నిబంధనలకు కట్టుబడే రష్యన్ చమురు కొనుగోలు నిలిపేసిందంటూ ఆమె వివరించారు. ఇరాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తాత్కాలిక చమురు సరఫరా లోటును భర్తీ చేసేందుకు తాము ప్రయత్నం చేసినట్టుగా వెల్లడించారు. సో మొత్తం మీద ఇటు ఈ మొత్తం దాడులో ఇప్పటి వరకు ఇరాన్లో 1350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం లెబనాన్లో 500 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ దాడిలో. అలాగే ఇటు యుఎస్ సైనికులు సర్వీస్మెన్స్ ఇప్పటి వరకు 8 మంది పైగా చనిపోయారు. అలాగే ఇజ్రాయెల్ సైనికులు పౌరులు కలిపి మొత్తం 14 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. వందలాది మంది గాయపడ్డారు. 140 మంది ఇరాన్ ప్రతీకార దాడిలో తమ సైనికులు గాయపడ్డట్టుగా వైట్ హౌస్ చెప్తోంది. చాలామందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం భీకరంగా కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ మొత్తం పరిణామాలను బేరీజు వేసుకుంటే కనుక పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడే చల్లారేలా కనిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఓవరాల్గా ఇప్పుడు ఈ మొత్తం పరిణామాలన్నీ కూడా ఒకసారి మనం గమనిస్తే ఇంకా ఇరాన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, దాడులకు ఎక్కడ వెనకాడట్లేదు. పైగా త్వరలో యుద్ధం ముగియబోతోంది అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. యుద్ధం ముగించేది మేమే, చెప్పడానికి మీరెవరంటూ మాట్లాడడం పరిస్థితిని మరింత దారుణంగా తయారు చేసేలా కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ నుండి దూసుకొస్తున్న క్షిపణులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలేం, వెస్ట్ జెరూసలేం, అలాగే బీడ్షా లాంటి ప్రాంతాల్లో, అలాగే తీర ప్రాంతమైన నగరమైన హైఫాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో రకంగా మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో దాడులు ప్రతిదాడులతో ఇరాన్ భీకర దాడులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇక అమెరికా చెప్తున్న యుద్ధం ముగింపు సంబంధించి కూడా ఇరాన్ చాలా వెటకారంగా స్పందించింది. ఐఆర్జీసీ సంబంధించినటువంటి కమాండర్లంతా కూడా ఇప్పుడు అసలు యుద్ధం తాము ముగిస్తామని చెప్తున్నారు. అంతేకాదు చర్చల ప్రసక్తే లేదంటున్నారు. చర్చలు ఏం లేవంటున్నారు. యుద్ధమే తమకు కావాలంటున్నారు ఇరాన్. అంతిమ లక్ష్యం తాము ఏదైనా చేసి అమెరికాని ఓడిస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ మొండి వైఖరి వల్ల ఇటు ఇరాన్ చేసే యుద్ధం కంటిన్యూ చేస్తామంటూ చెప్తున్న పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందంటూ యునైటెడ్ నేషన్స్ కూడా హెచ్చరిస్తోంది. హర్ముజ్ జలసంధిని క్యాప్చర్ చేయడం ద్వారా, మూసివేయడం ద్వారా, బ్లాక్ చేయడం ద్వారా ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చమురు ధరలు పెరిగి, ఇంధన రేట్లు పెరిగి ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉండగా కూడా యునైటెడ్ నేషన్స్ హెచ్చరిస్తుంది. కానీ ఇక్కడ ఐఆర్జీసీ మాత్రం చెప్తుంది ఏంటంటే చర్చలు లేవు, అలాంటి ప్రసక్తే లేదు, మీరు చర్చలకు వస్తామన్నా మేము ఒప్పుకోము, మేము యుద్ధం కంటిన్యూ చేస్తామంటూ ఇరాన్ చెప్తుంది. సో ఈ పరిస్థితులు ఎక్కడ దారితీస్తాయనేది మాత్రం ఇంకా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఏదేమైనా పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. వాళ్ళ యుద్ధం 12వ రోజు చేరుకుంది. ఇటు ఇరాన్ ప్రతీకారదారులతో ఇజ్రాయెల్లోని నగరాలన్నీ కూడా బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు
గల్ఫ్ కంట్రీస్లో కొన్ని దేశాలు ఇప్పటికి ఇంకా ఇరాన్ బాధిత దేశాలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ తాజాగా సౌదీలోని ఒక ఆయిల్ రిఫైనరీపై ప్రస్తుతం షీబా అనే ఒక ఆయిల్ కేంద్రంపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా ఇరాన్ చేసినటువంటి దాడులతో ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా అల్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. దీని మీద ఇరాన్పై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రస్తుతం ఈ రెండు దేశాల ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ అమెరికా మధ్య మరి యుద్ధం ముగింపుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయని మాత్రం వేచి చూడాల్సిందే. و حالا با ارتقای سنگین روی سیستم سلاح قایق‌های ذوالفقار و موشک‌های کروزش که مسلح شده به سرهای جنگی شدیدالانفجارتر، حالا 3 قایق ذوالفقار فقط به تنهایی می‌توانند یک ناو هواپیمابر دشمن و حالا با ارتقای از خبرگزاری صدا و سیما منتشر می‌شود. تخصصی هواپیمابر آمریکاست. طرح‌های زیرزمینی شناوری نیروی دریایی سپاه از خبرگزاری صدا و سیما منتشر می‌شود.